నమస్కారం. ప్రపంచ దేశాలను ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా కలవరపెడుతోంది అన్న విషయం తెలిసిందే. గ్లోబల్ ఎకానమీ నెమ్మదిగా కుదేలవుతున్న ఈ క్లిష్ట సమయంలో ఒక దేశంగా మనం ఏం చేయాలి? ఆర్థిక మాంద్యం ఛాయలు మన దేశంపై పడకుండా ఎలా కాపాడుకోవాలి? సరిగ్గా ఈ ప్రశ్నలకే సమాధానం చెప్తూ హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ 7 కీలకమైన విజ్ఞప్తులను చేశారు. దేశాన్ని బలోపేతం చేయటంతో పాటు ప్రతి పౌరుడు భాగస్వామి కూడా కావాలి అన్నారు ఆయన. ఈ పిలుపు వెనుక ఆయన ఇచ్చిన ఈ పిలుపు వెనుక అంతర్యం ఏమిటి? అందులో మనం చేయగలిగింది ఏమిటి? ఇప్పుడు విశ్లేషిద్దాం. నిజానికి ముందుగా మనం పరిస్థితి తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవాలి. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం, హెర్ముజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. బ్యారెల్ ధర $100 దాటి గత నెలలో ఏకంగా $126 రికార్డు ధరకు కూడా చేరుకుంది. ఇలాంటి సమయంలో విదేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవటం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపుతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సరిగ్గా ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని దేశం ముందు ఉంచారు. మన విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాపాడుకోవటం కోసం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇది మన అందరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అందుకే మనం చేయాల్సింది చాలా చిన్న పనులు మాత్రమే. ప్రైవేటు వాహనాల వాడకాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్ళటం, కార్ పూలింగ్ అంటే ఒకళ్ళు ప్రయాణం చేసేదాన్ని ఇద్దరు ప్రయాణం చేసి అంటే కార్ పూలింగ్ చేయటం లాంటివి అలవాటు చేసుకోవాలి. అలాగే మనం కరోనా సమయంలో కొన్ని పనులు చేశాం, అవి మనకు ఎంతో మేలు చేసినాయి. అందులో ఒకటి వర్క్ ఫ్రం హోమ్. ఈ విధానాన్ని కార్పొరేట్ సంస్థలు మళ్లీ ప్రోత్సహించాలి అన్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇది అద్భుతమైన సలహా. నిజానికి దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి, ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఇంధనం ఆదా అవుతుందో పాటు పర్యావరణం కూడా బాగవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఇలాంటి సలహాలు నరేంద్ర మోడీ గారు చేయటం జరిగింది. ఆయన చేసిన మరొక ముఖ్యమైన సూచన అనవసరంగా ఖర్చులను పెట్టవద్దు, అనవసర ఖర్చులను నియంత్రించడం. కనీసం రాబోయే 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలను ఆపుకోండి లేదా వాయిదా వేసుకోండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చేసే ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజెస్ అంటూ చేస్తూ ఉంటారు. దానికి భారీగా ఖర్చు పెడుతుంటారు. మరి భారీగా బంగారం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. దీన్ని పరిమితం చేసుకుని ఏడాది పాటు వాయిదా వేసుకోవాలన్నారు. ఇది మన వ్యక్తిగత ఆర్థిక భద్రతకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మనం విదేశాల్లో ఖర్చు పెట్టే లక్షల రూపాయలు మన దేశ పర్యాటక ప్రాంతాల్లో ఖర్చు చేస్తే ఆ డెస్టినేషన్ మ్యారేజ్ మనకి ఇండియాలో జైపూర్ కానీ ఇలా చేస్తే మనకు ఆర్థిక వ్యవస్థ ఎంత బాగా పటిష్టం అవుతుందో ఆలోచించండి. వోకల్ ఫర్ లోకల్. చివరగా మన ఆరోగ్యాన్ని, వ్యవసాయాన్ని కాపాడే మరొక పిలుపు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోండి. అలాగే విదేశీ రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గించి సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళాలి అని చెప్పి ఆయన ఎప్పుడో ఎంతకాలంగా దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. వోకల్ ఫర్ లోకల్ అంటే లోకల్ మనకు స్థానికంగా దొరికే వాటికి వాయిస్ వోకల్ ఎక్కువగా మాట్లాడండి. దీని వలన మనం ఆత్మనిర్భర భారత్ను నిర్మించుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన ఈ 7 సూచనలు గోల్డెన్ రూల్స్ 7 కేవలం ఒక ప్రభుత్వ విజ్ఞప్తిగా కాకుండా 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించడానికి
ప్రతి భారతీయుడు వేయాల్సిన తొలి అడుగు అని గుర్తుంచుకోండి. పశ్చిమ ఆసియా సంక్షోభం నుండి మన దేశాన్ని, భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. దేశ ప్రగతిలో భాగస్వాములు అవుదాం. మీ కాయ్ టీవీ మీడియా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.